జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు నేలకొండపల్లి గ్రామంలో గత 600 సంవత్సరాల క్రితం తూర్పు దిక్కులో గల ఈ గుట్టల్లో శంకు చక్రాల నామాలతోటి ఆదిశేషు పడగ రూపంలో 600 సంవత్సరాల క్రితం ఇక్కడ వెలిశారు. శ్రీ స్వామివారి వెలిసినప్పటి నుంచి కూడా పాంచరాత్ర ఆగమం ప్రకారం కూడా ఇక్కడ కార్యక్రమాలు గత ఎన్నో శతాబ్దాలుగా, ఎన్నో సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించబడుతున్నవి. ఈ యొక్క నేలకొండపల్లి పరమ పవిత్రమైనటువంటి ఊరు అని ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ చుట్టూ దేవతల మయమై ఉంది. స్వయంభూగా వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి. ఈ కథ ఏంటంటే, వెంకటేశ్వర స్వామి వారు ఒక హరిజనుడి కల్లోగా వచ్చి ఫలానా చోట నేను వెలుస్తానురా, అందరికీ తెలియచేయని చెప్పడం జరిగింది. అయితే గ్రామ పెద్దలందరికీ చెబితే అది నమ్మలేదు. నమ్మకపోతే స్వామి నా మాట నమ్మట్లే కాబట్టి మీరే వాళ్ళందరికీ కానొచ్చి చెప్పండి స్వామి అంటే, ఆ యొక్క హరిజనుడు పుణ్యమా అంటూ నేలకొండపల్లిలో ఉన్నటువంటి అందరికీ స్వామి దర్శనమియటం, ఫలానా చోటున్నా అని తెలియజేయటం జరిగింది. అప్పుడు కోవెల కట్టడం జరిగింది. ఆ కోవెల కట్టి స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరిపిన తర్వాత అర్చక స్వామి ఆరు బయట అందరికీ ప్రసాదం పెడుతున్న సమయంలో గంటలు వాటంతటా అవే మోగుతూ తలుపులు మూసుకోవడం జరిగింది. ఆ తలుపులు ఎప్పుడు తెరుస్తారా స్వామి అని చెప్పి భక్తులందరూ ఆ రోజు రాత్రి అక్కడనే పడుకొని తెల్లారుజామున 4 గంటలకు గంటలు వాటంతా అవే మోగుతూ తలుపులు తెరుచుకోవడం జరిగింది. భక్తులందరూ స్వామి వారిని ముక్తకంఠంతో గోవిందనామస్మరణం చేస్తూ కొంగు బంగారమైనటువంటి స్వామిని కొలవటం మొదలుపెట్టడం జరిగింది. ఆలయ అర్చకులు తూప్రాన్ మధుసూదనాచార్యులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, నేలకొండపల్లి. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు నేలకొండపల్లి గ్రామంలో గత 600 సంవత్సరాల క్రితం తూర్పు దిక్కులో గల ఈ గుట్టల్లో శంకు చక్రాల నామాలతోటి ఆదిశేషు పడగ రూపంలో 600 సంవత్సరాల క్రితం ఇక్కడ వెలిశారు. శ్రీ స్వామివారి వెలిసినప్పటి నుంచి కూడా పాంచరాత్ర ఆగమం ప్రకారం కూడా ఇక్కడ కార్యక్రమాలు గత ఎన్నో శతాబ్దాలుగా, ఎన్నో సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించబడుతున్నవి. ఈ నేలకొండపల్లి గ్రామానికి ముందుగా భూమిగిరి అనే పట్టణం కలదు. ఈ భూమిగిరి పట్టణం అనే పేరు గల ఈ నేలకొండపల్లి గ్రామంలో ఒక సాధువుకి కుష్ఠరోగి రావటం వల్ల ఈ గుట్టల్లో అతను తపస్సు చేసినాడు. అతను తపస్సు చేస్తే శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సమేతంగా శ్రీ స్వామివారి స్వప్నంలో అవపడి
మరి నీకు ఏమిటి నాయన అంటే, నాకు కుష్ఠవ్యాధి నివారణ కావాలంటే నేను శంకు చక్రాల నామాలతోటి ఈ గుట్టల్లో తూర్పు దిక్కులో గల ఈ గుహల్లో వెలుస్తానని చెప్పని ఆ సాధువుకు చెప్తాడు. ఆ సాధువు అలా చెప్పగానే గ్రామంలోకి వెళ్ళి ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలకు వాళ్లకు ఉన్న ఇక్కడ గ్రామంలో ఉన్న అర్చకులకు స్వామివారి గురించి రేపు ఉదయం ఇక్కడ వెలుస్తారట అంటే వాళ్ళందరూ వచ్చి ఇక్కడ చూస్తే ఈ తూర్పు దిక్కులో గల గుహలో సాంబ్రాణి వాసన వచ్చింది. ఆ సాంబ్రాణి వాసన చూస్తే యథావిధిగా శంకు చక్రాల నామాలతోటి ఆదిశేషుడు పడగా శిలారూపంలో శ్రీ స్వామివారు అందరికీ దర్శనం ఇచ్చారు. ఆ రోజు నుంచి కూడా యథావిధిగా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నవి. దీనికి కొంత అనంతగిరి అనే పరిగణములు గల రాజులు కొంత భూమిని సేకరించి ఈ దేవాలయానికి మరి భూములు దారదత్తంగా ఇచ్చారు. గ్రామంలోని పెద్దలు అందరూ కలిసి కూడా ఆ రోజుల్లో ఈ ప్రకారంగా ఈ దేవాలయాన్ని కూడా నిర్మించినారు. అదేవిధంగా ఒక రాజుగారికి ఏనుగుని తీసుకొని వస్తే ఏనుగు కళ్ళు పోతే, ఈత ముళ్ళు వచ్చి కళ్ళు పోతే ఆ అర్చకుడు స్వామివారికి తులసి పూజ చేసి కళ్ళకు కనుక ఆ తులసి రసం పోస్తే తెల్లారి కళ్ళు వస్తే ఏనుగు ఎన్ని ఎకరాలు తిరుగుతుందో అన్ని ఎకరాలు కూడా ఈ దేవాలయానికి దారదత్తం ఇస్తా అని చెప్పని రాజుగారు అంటే, అదే విధంగా అన్ని ఎకరాలు ఏనుగు ఎన్ని ఎకరాలు తిరిగిందో అన్ని ఎకరాలు ఈ దేవాలయానికి కూడా భూమి ఇచ్చారు. ఆ భూమి కూడా ఇప్పటి వరకు కూడా ఉన్నది, నిర్వహించబడుతుంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి. ఇట్లా ఆదాయాన్ని సమకూర్చి ఆ రోజుల్లో కొంత ధన వ్యయాలను వివరించి ధూపదీప నైవేద్యాల నిమిత్తం ఒక 120 రూపాయలు ఆ రోజుల్లో సంవత్సరానికి 120 రూపాయల చొప్పున ఇచ్చి ధూపదీప నైవేద్యాలు నడుపుకుంటూ యథావిధిగా ఈ దేవాలయం నిర్వహించబడుతుంది. దీనికి ఆదాయ వనరులు కూడా ఉన్నవి. ఈ పొలాల మీద వచ్చే కౌలుతోటి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో కార్యనిర్వహణాధికారి ఆధ్వర్యంలో ఈ యొక్క దేవాలయం నడుస్తుంటుంది. ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి దసరా బ్రహ్మోత్సవాలు నిర్వహించబడుతుంది. స్వామివారి కళ్యాణోత్సవ అధ్యయనోత్సవ బ్రహ్మోత్సవాలు, అదేవిధంగా ధనుర్మాసంలో నెల రోజులు కూడా ధనుర్మాసోత్సవాలు, కూడారి ఉత్సవం, వైకుంఠ ఏకాదశి, ద్వారదర్శనం, గ్రామసేవ, అదేవిధంగా చివరి రోజున గోదా కళ్యాణ కార్యక్రమం, ఉగాది, శ్రీరామనవమి పండుగలు, కృష్ణాష్టమి, ఆండాళ్ నక్షత్రం, రామానుజ నక్షత్రం, ఆళ్వాళ్ళ నక్షత్రాలు కూడా యథావిధిగా ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం నిర్వహించబడుతున్నవి. ఎన్నో సంవత్సరాలుగా ఈ దేవాలయం అభివృద్ధి చెందుతూ భక్తుల సహాయ సహకారాల చేత ఈ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నవి. ఆదాయ వనరులు కూడా అతి తక్కువగా వచ్చేయటం వల్ల దేవాదాయ శాఖ వాళ్ళు నిర్వహించడం కష్టంగా ఉంది. భక్తుల సహాయ సహకారాల చేత కూడా ఈ ఆలయాన్ని డెవలప్మెంట్ చేయడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమాలు కూడా ప్రతి సంవత్సరం కూడా యథావిధిగా నిర్వహించబడుతుంది. మీరందరూ స్వామివారి యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నారు కాబట్టి మీరందరూ అక్కడి నుంచే మా స్వామిని చూస్తూ మరి పరమ పవిత్రమైనటువంటి ఈ గుళ్ళన్నిటినీ మీరు దర్శించినట్టయితే స్వామివారి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా అఖండంగా ఉంటుందని ఆత్మవిశ్వాసంతో మీ అందరికీ తెలియజేయడం జరిగింది.